విజయనగరం పట్టణంలోని వైఎస్ఆర్ నగర్‌లో మంగళవారం ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది. శ్రీ సత్యమ్మ తల్లి హెల్ప్‌లైన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వైద్య శిబిరాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు అవనాప్ విక్రమ్ ప్రారంభించారు. డాక్టర్ మంచు రవలి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. అవసరమైన వారిని శస్త్రచికిత్సలకు ఎంపిక చేశారు. వీరికి ఉచితంగా ఆపరేషన్లు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో ప్రముఖ వైద్య నిపుణులు ఎముకల డాక్టర్ రంజిత్ వివేకానందన్ ఎముకలు, కీళ్ల సమస్యలకు సంబంధించిన రోగులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. కొత్తపేట, లంకాపట్నం, వైఎస్ఆర్ నగర్ ప్రాంతాలకు చెందిన 285 మంది రోగులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. శ్రీ సత్తమ్మ తల్లి హెల్ప్ లైన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో హెల్ప్ లైన్ కమిటీ అధ్యక్షుడు ఎం ఉమా మల్లికార్జునరావు, కార్యదర్శి నరసింహమూర్తి, కోశాధికారి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు వెంకటరమణ, ప్రతినిధులు ప్రకాష్, వై శారద, భాస్కర్రావు, కృష్ణ, మహేష్, శ్రీనివాసరావు, సత్యనారాయణ, నాగేశ్వరరావు, రమణ, జ్యోతి, స్వాతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులకు, అలాగే వైఎస్ఆర్ కాలనీ వాసులకు, డాక్టర్ రవలి గారికి, రంజిత్ గారికి, అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని వాళ్ళు భుజాలపై వేసుకొని నడిపిస్తున్న శ్రీ సత్యమ్మ తల్లి ఆర్గనైజేషన్ సభ్యులకు అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆర్గనైజేషన్ ద్వారా చేయడం జరిగింది. ఇంచుమించు 400 మంది ఓపీ వస్తే ఉచితంగా 128 ఆపరేషన్లు ఎన్నో చేయడం జరిగింది. స్వామి కంటి ఆసుపత్రి దగ్గర నుంచి క్యాటరాక్ట్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఉచితంగా చేయడం జరిగింది. వారందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందుకే ఈ క్యాంప్ని అందరూ సద్వినియోగం చేసుకొని, ముఖ్యంగా కుమారస్వామి గారు అంటే అందరికీ సుపరిచితులు. ఆయన హస్తవాసితో ఎన్నో మంది కంటి చూపు ఇబ్బందులు ఉన్న అందరూ ఎంతోమంది చికిత్సలు చేసుకొని చాలా సంపూర్ణంగా ముందుకు రావడం జరిగింది. మరి ఆయన లెగసీని కంటిన్యూ చేస్తూ వాళ్ళ అమ్మాయి డాక్టర్ రవలి గారు, అలాగే వాళ్ళ అల్లుడు గారు రంజిత్ గారు కూడా ఈరోజు రావడం మా అందరికీ ఎంతో ఆనందంగా ఉంది. ఈ యొక్క సేవా తత్పరత ఉన్న డాక్టర్లు ఈరోజు ముందుకొచ్చి ఇవన్నీ చేయడం చాలా మంచి పరిణామం అని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా సత్యమ్మ తల్లి ఆర్గనైజేషన్ వాళ్ళు గత 5 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్విమానంగా చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ ఒక ఆర్గనైజేషన్లో ఇలాంటి సేవా కార్యక్రమం చేయాలంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే చిన్నదవనండి పెద్దదవనండి అందరినీ కలుపుకొని వెళ్ళి అందరితో మమేకమై చేయాలి కార్యక్రమాలు. సో వాళ్ళు చేస్తున్నందుకు వాళ్ళకి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేయాలన్న థాట్, దాన్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన అవినాప్ విక్రమ్ గారికి, అలాగే హెల్ప్ లైన్ సత్యమ్మ తల్లి హెల్ప్ లైన్ కమ్యూనిటీ వీళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మనకి కళ్ళు అన్నవి చాలా ప్రధానమైన ఆర్గన్ అన్నమాట. మన బాడీలో మన కళ్ళే మనకి వెలుగు. కానీ చాలా కంటి సమస్యలు అన్నవి కంటి నొప్పి లేకుండానే స్టార్ట్ అవుతాయి. కాబట్టి కంటి పరీక్ష అన్నది చాలా చాలా ముఖ్యమైనవి. ఉదాహరణకి చిన్నపిల్లల్లోన రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటే సైట్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా మన ఇలా కంటి పరీక్షల ద్వారానే కనిపిస్తాయి అన్నమాట. దానికి మన సరైన పవర్ అద్దాలు అవి వాడితే వాళ్ళకి కంటి నరాలు అవి వీక్ అవ్వకుండా కళ్ళు అన్నవి మనకి స్పెక్స్ ద్వారా అలా మెయింటైన్ అవుతూ ఉంటుంది. లేదంటే వాళ్ళ కంటి నరం వీక్ అయిపోయి అంబైలోపియా అనేది కూడా రావచ్చు. అలాగే 50 ఏళ్ళు 60 ఏళ్ళు దగ్గర వచ్చే వాళ్ళకి కూడా క్యాటరాక్ట్స్ అనేవి చాలా సాధారణంగా వస్తుంటాయి. దానివల్ల చాలా సమస్యలకు గురవుతాయి. కానీ ఇది క్యాటరాక్ట్ ఆపరేషన్ అనేది చాలా చిన్న ప్రొసీజర్. దాని ద్వారా కంటి చూపు అనేది పూర్తిగా మళ్ళీ వెలుగులోకి తీసుకురాగలరు. అలాగే బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం ఒకసారి అయినా కంటికి తనిఖీ చేయించుకోవాలి. లేదంటే ఆ షుగర్, బీపీ వల్ల కంటి నరాలు అనేవి కూడా ఎఫెక్ట్ అవుతుంటాయి. ఇంపార్టెన్స్ ఇంత ఎక్కువ. మన చాలా కంటి సమస్యలు అనేవి రెగ్యులర్ చెకప్స్ ద్వారా మనం చాలా వరకు ఐడెంటిఫై చేసి వాళ్ళని ట్రీట్ చేయొచ్చు. సో ఈ హెల్త్ క్యాంప్కి అందరూ చాలా సద్వినియోగం చేసుకోవాలని, అలాగే ఈ హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేసిన విక్రమ్ గారికి, అలాగే సత్యమ్మ తల్లి హెల్ప్ లైన్కి అందరికీ కూడా ధన్యవాదాలు. తీసుకోమ్మా తీసుకో.